గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు నవంబర్ 2025 నుండి 30వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కాబట్టి, మార్గశిర మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర లక్షవారం పూజలు చేసుకోండి. అంటే ప్రతి గురువారం కూడా ప్రదోష వేళ లేదా ఉదయం అయినా పర్వాలేదు, సాయంకాలం ముఖ్యం. సాయంకాలం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవారి పూజ అంటారు దాన్నే. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం పోతుంది, సిరి సంపదలు కలుగుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు రుణబాధలు తొలుగుతాయి, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. చాలా గొప్ప విశేషం. అయితే ఈ మార్గశిర లక్షవారం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా మీరు మార్గశిర లక్షవారం పూజా విధానం తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా వీడియోలు వస్తాయి. అంటే మేము పూజ చేయించిన వీడియోలు చక్కగా వీడియోలు ఎదురుగా పెట్టుకుని చక్కగా మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ పూజలు చేసుకోండి మార్గశిర లక్షవారం అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో విచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడము, పెట్టుబడులు పెట్టడము, నిర్ణయాలు తీసుకోవడము, పాలసీలు కట్టడము, ఇన్సూరెన్సులు కట్టడము, ఇలాంటివి బాగా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు లేదా కుటుంబం కోసం లేదా సంతానం కోసం ఖర్చులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు అంటే రుణాలు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. పాత రుణాలు కూడా తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కొత్తగా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి లేదా కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించడానికి అప్పులు పుడతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో కొంచెం సఖ్యత పెరుగుతుంది, పనితీరు మెరుగుపడుతుంది, అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది, చక్కని ఎదుగుదల అయితే కనపడుతోంది. అయితే చిన్న ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ బయటపడడానికి చాలా ప్రయత్నిస్తారు. కొంతమంది వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగాల వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం అయితే బాగానే కనపడుతోందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, గృహ మార్పులు అనుకూలిస్తాయి. గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా అనుకూలిస్తుంది. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది. వీసాలు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. ప్రయత్నం చేయొచ్చు. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదిరితే కంగారు మాత్రం పడిపోకండి. ఉన్నతగా ఆలోచిస్తారు, గొప్పగా ఆలోచిస్తారు, అలాగే ఆలోచన తగ్గట్టుగా పనులు కూడా చేయగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఏ పని ప్రారంభించినా సరే ఆ పని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కొన్ని పెండింగ్ పనులన్నీ కంప్లీట్ అవుతాయి. అనేక రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి కూడా బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల మాత్రం సమస్య ఉంది, జాగ్రత్త. విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తు గురించి కూడా బాగా నిర్ణయాలు తీసుకోవడము, వివాహం కోసం కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల, అనుకున్న పనులు పూర్తి చేయడానికి కృషి చేయడం వల్ల మీలో తెలియనటువంటి ఉత్సాహం కనపడుతోందని చెప్పొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనపడుతోంది. అయితే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు తీసుకురావాలి. వ్యాయామం విషయంలో జాగ్రత్తలు పడాలి. ఇక భార్యాభర్తల మధ్య కూడా మైత్రి, కలయికలు, అనుబంధాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు. ప్రేమించిన వారిని పొందడానికి, శారీరకంగా కలవడానికి కృషి చేస్తారు. పరస్త్రీ, పరపురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఈ యొక్క టీచర్స్కి మీకు మధ్య ఉండేటటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. చదువు పరంగా అన్ని రకాలుగా కూడా ముందడుగు వేస్తారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదలతో పాటుగా ఉద్యోగ విధి నిర్వహణలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. స్త్రీలకి పుట్టింటితో సౌఖ్యము, ఇరుగు పొరుగు వారితో స్నేహము, భర్తతో ఆనందము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా, పరిశ్రమల పరంగా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో ముందుకు వేయాలన్నా కూడా అనుకూలంగానే కనపడుతోంది. వ్యాపార లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. అలాగే అన్యోన్యతలు ఏర్పడతాయి. ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. అందరినీ కూడా ప్రేమించగలుగుతారు, ఆకట్టుకోగలుగుతారు.
ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. కుటుంబంతో కలిపి మంచి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాలు కుదురుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదరికి పడతాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. సంతానం కనడానికి లేదా సంతానపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక కలయికలు కనపడుతున్నాయి. ఆదర్శవంతవంతంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు పొందేటటువంటి ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా పదవులు పొంది మంచి అద్భుతమైనటువంటి ప్రజాపాలన చేయగలుగుతారు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త ప్రాజెక్టులతో పాటుగా వినూతన రీతిలో ఆలోచించే అవకాశాలు, అలాగే ఆల్రెడీ ఓటీటీలో కానీ లేకపోతే వెబ్ సిరీసుల్లో కానీ లేకపోతే సినిమా, టీవీ, మీడియా రంగాల వల్ల సక్సెస్ కనపడుతోంది. గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల ఆర్థిక ప్రగతి, లాభం కనపడుతోంది. సమాజంలో కూడా కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోగలుగుతారు. ఇతరులకి సహాయం చేస్తారు. మీరు అనుకున్నది సాధించడానికి చాలా బాగా కష్టపడతారు ఈ యొక్క 15 రోజులు కూడా అని చెప్పచ్చు. అలాగే మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి అయితే కనపడుతోంది. కాకపోతే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొంటే మాత్రం ఇబ్బందులు పడతారు. అప్పులు చేయడం మంచిది కాదు. అలాగే ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేయొచ్చు. వాహనాలు, యంత్ర పరికరాలు, గృహాలు లాంటివి. వ్యాపారాల కోసం లేదా గృహాల కోసం, వాహనాల కోసం బాగా డబ్బులు ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులందరికీ కూడా కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగంలో మార్పులు అనుకూలిస్తాయి. వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు చేయొచ్చు. ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశం బాగా కనపడుతోంది. భూములకి సంబంధించి, గృహాలకి సంబంధించి, బంగారానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారపరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. శారీరక అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. చక్కని వాక్పటిమ వల్ల అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి ఇబ్బందులు కూడా చాలా శాతం తగ్గుతాయి అని చెప్పచ్చు. అలాగే నూతన గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ అనుకూలిస్తుంది. ప్రభుత్వ లబ్ధులు, గృహ లబ్ధులు కనపడుతున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నా సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరు సంపాదించిన దానికన్నా డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. ముఖ్యంగా అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం మాత్రం ఎక్కువగా విశేషంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి, వాహనాలు మార్చడానికి చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే ప్రేమించిన వ్యక్తులతో గొడవలు పడినా, విడిపోయినా మళ్ళీ తిరిగి కలుస్తారు. మీ జీవితాన్ని మార్చుకుని చక్కదిద్దుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. వ్యవసాయదారులకి పంట లాభాలతో పాటుగా మార్పులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విదేశాలు చదువుకోవాలన్న తపన పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే గతంలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ సబ్జెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. నేర్చుకున్న విద్య మీకోసం కాకుండా ఇతరుల కోసం లేదా మీ అద్భుతమైన జ్ఞానం సంపాదించడానికి కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థానచలనాలు, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యల పరిష్కారం కనపడుతోంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు. సంతోషంగా ఉంటారు. ఇంట్లో మీ నడవడిక అందరికీ నచ్చుతుంది. మంచి వంటలు చేయడం కానీ, మంచి పౌష్టికాహారం పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా కనపడుతోంది. వ్యాపారంలో మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక ప్రగతి, అలాగే వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల, మొండి బకాయిలు వసూలు అవడం వల్ల ఆర్థిక రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మాపేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే కనుక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి, మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.